ఈ రోజుల్లో చాలామంది పైకి నవ్వుతూనే ఉంటారు కానీ లోపల చాలా భయాలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అసలు ఫోబియా అంటే ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఉందా? పిల్లల్లో సాధారణంగా ఫోబియాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? పిల్లల్లో ఫోబియా అనేది ఏంటండి, వాళ్ళు ఎక్కడైనా కానీ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారంటే ఏదైనా ఫోబియా ఉంటే వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి మార్పులు అంటే దాని మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గరకు వచ్చిన 2 కేసులు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే. అంటే ఫోబియాకి చికిత్స ఉంది ఉందంటారా? ఉంది చాలా చక్కగా చికిత్స ఉంది. ఓకే. అలా ఇంకో డాక్టరు కౌన్సిలింగ్ అనేది ఫోబియాకి ఎంతవరకు సహాయపడుతుంది? థెరపీ ఉంటుందండి. హ్మ్. ఫోబియాకి మెయిన్గా వాడేది యూజువల్గా ఈ డ్రూమ్ స్క్రోలింగ్ ఎందుకు జరుగుతుందంటే, చాలామంది ఆ రీల్స్ చూస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయండి, ఒక రీల్ చూద్దామంటే ఒక రీల్తో ఆగదు. అంటే స్క్రోల్ చేసుకుంటూనే పోతూ ఉంటారు. దీనికి కారణాలేంటి? చాలామంది మొబైల్ని తిడతారు కానీ స్మార్ట్ ఫోన్ వల్లే ఈ సకల దరిద్రాలకి ఇదే కారణం అంటారు. కానీ స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ డివైస్. ఇప్పుడు రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు కదా! సో, సక్సెస్ స్టోరీస్ అవి చూసాక నేనెందుకు పనికిరాను అన్న భావన చాలా మందిలో ఉంటుంది. చాలామంది సోషల్ మీడియా వల్ల డిప్రెషన్లోకి వెళ్తారండి. హ్మ్. సోషల్ మీడియాలో యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే నమస్తే. వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఈజ్ షాహిదా. ఈ రోజుల్లో చాలామంది పైకి నవ్వుతూనే ఉంటారు కానీ లోపల చాలా భయాలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎత్తు అంటారు, చీకటి అంటారు. కొంతమందికి జర్నీ అన్నా భయమే. అసలు ఇవన్నీ ఇదేనా ఫోబియా? అసలు ఫోబియా అంటే ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఇలాంటి ఎన్నో అంటే ప్రశ్నలకి మనము సరైన సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశ్వేష్ గారు. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చెప్పండి, అసలు ఫోబియా అంటే ఏంటి? అసలు ఈ ఫోబియా ఎన్ని రకాలు ఉంటాయి? కొంచెం దీని మీద ఎక్స్‌ప్లెయిన్ చేయండి. రైట్. చాలా మీరు ఇప్పుడు మీరు చెప్పిన ఇంట్రోలో కూడా చాలా మందికి చాలా రకాల భయాలు ఉంటాయి అన్నారు. కానీ భయం వేరు, ఫోబియా వేరండి. భయాలు అందరికీ ఉంటాయి. హ్మ్. మీకు, నాకు, అందరికీ భయం ఉంటుంది. కొందరికి చీకటి అంటే భయం, కొందరికి హైట్ కుక్కలంటే అంటే భయం, భయం. కొందరికి హైట్ అంటే భయం, హ్మ్. కొందరికి నీళ్ళంటే భయం. హ్మ్. రకరకాల భయాలు ఉంటాయి. అవును. భయాలనేది మానవ సహజం. అవును. ఫోబియా అంటే ఇర్రేషనల్ ఫియర్. ఆ ఓకే. భయానికి ఒక కారణం ఏమి ఉండదు. హ్మ్. ఇప్పుడు పాము ఉంది, పాము అంటే భయపడదు. ఎందుకు? అది విష జంతువు కాబట్టి కరుస్తుంది, కాబట్టి భయం. కుక్క కరుస్తుంది, భయం. ఓకే. హ్మ్. బల్లి అది విష పురుగు కాబట్టి భయం. హైట్ కిందకి పడిపోతామేమో అని భయం. హ్మ్. ఇది సహజం భయాలనేవి. ఫోబియా అంటే ఏంటంటే, పాము బొమ్మని చూసినా వణికిపోవడం, ఓహ్! హ్మ్. పాము ఉన్న సినిమాలు చూడకపోవడం. ఓకే. హ్మ్. ఓకే. పాము అనే పదం వినపడగానే హ్మ్. భయపడిపోవడం. సో, ఇలాంటిది హ్మ్. ఫోబియా అంటే అది. ఓకే. ఫోబియాకి, భయానికి మధ్య డిఫరెన్స్ డిఫరెన్స్ అది. ఇది. ఫోబియా ఈజ్ ఇర్రేషనల్ ఫియర్. ఓకే. ఓకే. అయితే ఈ ఫోబియా రావడానికి ప్రధాన కారణాలేమన్నా ఉంటాయా? ఫోబియా అనే ప్రధానమైన కారణము చిన్నప్పుడు ఏర్పడిన, హ్మ్. జీవితంలో ఏర్పడిన అనుభవాలండి. హ్మ్. సపోజ్ మనము చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు నీళ్ళల్లో మునిగిపోయాం అనుకోండి. ఓకే. ఒకసారి అది మైండ్ లోపల, మనసు హ్మ్. లోపల ముద్ర పడిపోతుంది. ఆ తర్వాత ఓకే. నీళ్ళంటే విపరీతమైన భయం ఏర్పడుతుంది. హ్మ్. ఆ భయాన్ని చిన్నప్పుడే ఉన్న పేరెంట్స్ గమనించి దాన్ని నిదానంగా తొలగిస్తే అది ఓకే. ఓకే. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ హ్మ్. ఎన్ ఇర్రేషనల్ ఫియర్‌గా మారిపోతుంది. ఓకే. రైట్. హ్మ్. అలాగే కొంతమందికి హ్మ్. ఆహ్, చీకటి ప్రదేశాలంటే భయం. హ్మ్. లేదా 4 గోడల మధ్య ఉండాలంటే క్లాస్ట్రోఫోబియా ఉంటుంది. హ్మ్. 4 గోడల మధ్య ఉండాలంటే భయం. అవును. అంటే ఏందంటే వాళ్ళకి చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు అది ఎక్స్‌పీరియన్స్ ఆ చేసుంటారా? ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. ఓకే. ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత అంటే ఎవరన్నా సరదాగా వాళ్ళ గదిలో పెట్టి తలుపేసుండొచ్చు. ఆ! ఆ! తలుపేసుండొచ్చు. ఓకే. హుహు. ఆ చీకటి అనేది వాళ్ళకి భయం క్రియేట్ అయింది. అవును. ఆ క్రియేట్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఆ 4 గోడలను ఎప్పుడు చూసినా కానీ అదే సినిమాని రిపీట్ చేసుకుంటూ ఉంటారనమాట మైండ్ లోపల.
ఓకే. అంటే ఆ ట్రామాలో వాళ్ళు ఉండిపోతారు. దాన్ని రిపీట్ చేసుకుంటూ అది ఇర్రేషనల్‌గా మారిపోతుంది. ఓకే. సో, అలాగా భయాలు కలుగుతాయి. ఇంకొకటి పేరెంట్స్ కనుక భయాలుంటే వాటిని పిల్లలు కూడా కంటిన్యూ తీసుకునే చేస్తారా? ఆ! అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తల్లి పిల్లిని చూసి భయపడుతుందనుకోండి, ఆటోమేటిక్‌గా దాన్ని పిల్లలు ఇమిటేట్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఇమిటేట్ చేస్తారు. సో, ఆ భయాలు అలా కూడా ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. చాలా తక్కువ మందికి జెనెటిక్‌గా కూడా ఉండొచ్చు. ఓకే. ఓకే. సో, హ్మ్. మెజారిటీ లెర్నింగ్ అండి. ఓకే. వన్ టైమ్ లెర్నింగ్ అంటాం మేము. అంటే భయ ఫోబియాస్ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఒక్కసారే జరిగుంటదది. ఒక్కసారే జరిగుంటుంది. ఆ ఒక్కసారే జరిగింది మనస్సు లోపల బలంగా ముద్ర వేసుకోవడం వల్ల, హుహు. దాన్ని చెరిపేసే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం వల్ల, దాన్ని ఆ వ్యక్తి అనుభవించిన వ్యక్తి పదే పదే మళ్ళీ మనసులో రిపీట్ చేసుకోవడం వల్ల అది ఇర్రేషనల్‌గా మారిపోతుంది. ఓకే. అంటే ఇది మానసిక అంటే సమస్య అనాలా? లేకపోతే ఇదేమన్నా దీన్ని అసలు ఇది మానసిక సమస్య అంటారా? మానసిక రుగ్మత. రుగ్మత. ఓకే. హ్మ్. మానసిక రుగ్మత. ఖచ్చితంగా హ్మ్. ఫోబియా అనేది మానసికమైన రుగ్మత. ఎందుకనంటే ఫోబియా ఉన్న వ్యక్తులు నార్మల్ వ్యక్తుల్లాంటి జీవితాన్ని గడపలేరు. హుహుహు. హ్మ్. ఎందుకంటే అటువంటివన్నీ గూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు తమ జీవితంలో మంచి మంచి అవకాశం కూడా మిస్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. అయితే మీరు ఆహ్, సాధారణంగా చూసిన ఫోబియాలు ఏమన్నా కొన్ని ఉన్నాయా? హ్మ్. చాలా మందికి హైట్ ఫోబియా ఉంటుందండి. ఓకే. చీకటంటే భయం ఉంటుంది. 4 గోడల మధ్య ఉండాలంటే భయం ఉంటుంది. ఎక్కువ మంది ఉండేది 10 మందిలో కలవాలంటే భయం ఉంటుంది. అగరోఫోబియా అంటాం. అవునవును. 10 వాళ్ళు మందిలోకెళ్ళి మనతో బానే ఉంటారు కానీ, కొంతమందిలో ఉన్నప్పుడైతే అసలు నోరే అస్సలు విప్పరు. 10 మందిలోకెళ్ళాలంటే భయం ఉంటుంది హ్మ్. కొంతమందికి. ఇక చాలామంది లేడీస్‌కునేది బొద్దింకలంటే భయం ఉంటుంది. హ్మ్. బల్లంటే భయం ఉంటుంది. పిల్లి, కుక్క ఇటువంటివన్నీ గూడా నార్మల్‌గా ఉండే భయాలండి. ఓకే. సో, అంటే నిజానికైతే 200 రకాల ఫోబియాలున్నాయి. 200 రకాల 200 ఫోబియాలున్నాయి. ప్లస్ ఓకే. ఆ! ఫోబియాస్ ఉన్నాయి. అవన్నీ అందరికీ ఉండవు. ఇవి హ్మ్. రెగ్యులర్‌గా ఉండేవైతే ఒక 10 భయాలైతే ఇవైతే 10 భయాలు. ఓకే. ఇప్పుడు మనకు తెలియదు. అంటే చాలా మందికి ఇది ఫోబియా అని మాత్రం తెలీదు. తెలీదు. ఏదో ఒక భయముంటుంది. హ్మ్. కానీ ఇది ఫోబియా అని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? దానికి ఎలాంటి లక్షణాలుంటాయి? ఇందాక నేను చెప్పినట్లు భయం అనేది అందరికీ ఉంటుందండి. ఇప్పుడు హ్మ్. చీకటంటే భయం ఉంటుంది. నాకు గూడా భయం ఉంటుంది. ఎందుకు? హ్మ్. చీకట్లో మనకు అవతల ఏముందో తెలీదు కాబట్టి, హ్మ్. కనిపించదు కాబట్టి భయం ఉంటుంది. హ్మ్. ఏదైనా మన మీద దాడి చేస్తుందేమో అని భయం ఉంటుంది. కరెక్ట్ కదా! అవును. అందరికుంటది. అలా కాకుండా 4 గోడల మధ్య ఉన్నా గాని భయపడితే ఏమనాలి దాన్ని? హ్మ్. 4 గోడల మధ్య మన ఇంట్లోనే ఉంటాం గదా! అవును. హ్మ్. అదెక్కడ కొత్తగా ఏమి రారు గదా! అయినా అవును. భయపడితే అది క్లాస్ట్రోఫోబియా అంటారు. అలాగే చీకటి మన ఇంట్లోనే చీకటి కరెంట్ పోగానే అరిచారనుకోండి, హ్మ్. అది నిక్టోఫోబియా అంటారనమాట. ఓకే. ఓకే. సో, హ్మ్. భయం వేరు, ఇర్రేషనల్ ఫియర్ వేరు. ఇది అర్థం జేసుకోవాలి ఎవరైనా గాని. హ్మ్. చీకటంటే భయం ఉంటే తప్పు లేదు. కానీ ఇంట్లో కరెంట్ పోయినా గాని హ్మ్. చేతులు, కాళ్ళు వణికిపోయేసి గట్టిగా కేకలేసారంటే అది ఫోబియా. సరే ఇప్పుడు ఫోబియా ఉందన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఫోబియా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ప్రవర్తన ఉంటుందండి. అంటే డిపెండ్స్ ఒక్కొక్కళ్ళు ఆన్ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా ప్రవర్తన ఉంటుంది. ఉంటుంది. జనరల్‌గా ఉండే సింప్టమ్స్ ఏంటంటే ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఓకే. ఓకే. వణికిపోతాయి. హ్మ్. వణికిపోతారు కొంతమంది. హ్మ్. కొంతమంది ఫ్రీజ్ అయిపోతారు. హుహు. అక్కడ కదలలేకపోతారు. ఇంక అక్కడే ఉంటారు. కొంతమంది గట్టిగా అరుస్తారు ఓకే. హ్మ్. భయంతో. హ్మ్. కొంతమంది ఏడుస్తారు. రైట్. ఇలాగా వాళ్ళ రియాక్షన్స్ అనేవి హుహు. ఉంటాయి. అయితే పిల్లల్లో సాధారణంగా ఫోబియాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? పిల్లల్లో ఫోబియా అనేదేంటండి, వాళ్ళెక్కడైనా గాని అబ్నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నారంటే, ఎక్కడన్నా ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే, వాళ్ళు నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళను అని జెప్పేసి హ్మ్. అడిచి మారం చేస్తారు. మారాం జేసి కింద పడి ఇది జేస్తున్నారనంటే, అర్థం జేసుకోవాలి వాళ్ళు దేనికో భయపడుతున్నారని. హ్మ్. అయితే పేరెంట్స్ ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయాలి? పేరెంట్సు స్వతహాగా ధైర్యం జెప్పే ప్రయత్నం చేయాలండి. హ్మ్. ఏ మానసికమైన సమస్య వచ్చినా కానివ్వండి, హ్మ్. ఫస్ట్ ముందు చేయాల్సింది వ్యక్తి తన ప్రయత్నం తను చేయాలి. ఓకే. పిల్లలు కాబట్టి పిల్లలకి పేరెంట్స్ ఏం కాదు నాన్న చీకటంటే ఏమవుతుంది నేను తోడుగా వస్తానురా అని చెప్పేసి నిదానంగా వాళ్ళకి చీకటంటే భయం పోయేలాగా చేయాలి. ఓకే. సో అప్పటికి తగ్గకపోతే అప్పుడు సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. ఓకే. అంటే ఆ భయాన్ని పారద్రోలేలాగా పేరెంట్స్ ఏదో ఒక పనైతే చేయాలి. ఆ! చేయాలి. ఎవరైనా ఖచ్చితంగా. గాని ట్రై చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా. పెద్దవాళ్ళకి ఉందనుకోండి భయము, హ్మ్. వాళ్ళు కూడా ముందు ప్రయత్నం చేయాలి. వాళ్ళు స్వతహాగా ఆ భయం నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ వల్ల కానప్పుడు హ్మ్. ఖచ్చితంగా సైకాలజిస్ట్‌ని కలవాలి.
ఓకే. అయితే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, చిన్న పిల్లలకి హ్మ్. ఇప్పుడు భోజనం తినలేదనో, ఏదో ఒక దానికి అక్కడ బల్లుంది, అది వచ్చి తినేస్తది. లేకుంటే ఏదో ఒకటి భయమైతే పెడతారు. ఏదో భయముండాలి అనేసి. అది పెద్దది అయ్యి ఫోబియాలాగా తయారవుతుందా? అసలు భయాలు అక్కడి నుంచే మొదలవుతాయి. ఓకే. హ్మ్. భయాలు అక్కడి నుంచి మొదలవుతాయి. నిజానికి మనిషికి పుట్టుకతో వచ్చే 2, 3 భయాలు మాత్రమే. హ్మ్. ఒకటి ఎత్తైన ప్రదేశాలంటే భయం ఒకటి. సడన్ సడన్ సౌండ్ అంటే భయం. హ్మ్. చీకటంటే భయం. అవి నార్మల్‌గా అవి వస్తాయి. నార్మల్‌గా వస్తాయి. మిగతావన్నీ మిగతావన్నీ కూడా నేర్చుకునేవే. ఓహ్! ఓకే. ఓకే. చాలామంది పేరెంట్స్ చేసే పనేంటంటే, బూచోడొస్తున్నాడమ్మా, అవును. బూచోడొస్తాడు, అదిగో చూడు ఆ చీకట్లో అక్కడున్నాడు అని జెప్పేసి మొదలుపెడతారు. అక్కడ మొదట భయం అనేది మొదలవుతుంది పిల్లలకి. ఓకే. పేరెంట్సే నేర్పిచ్చేస్తుంటారు. పేరెంట్సే నేర్పిస్తారు. ఓకే. అది. లేదంటే పోలీసొస్తాడు పట్టుకుపోతాడు అని పేరెంట్స్ పోలీసంటే భయం ఏర్పడుతుంది. లేదంటే, "ఏయ్! నువ్వు చదవకపోతే మామయ్యకి జెప్తా, అవునవును. అట్లా అంటారు. ఆ! లేదా చదవకపోతే నాన్నకి జెప్తా" భయం ఏర్పడుతుంది. ఓకే. రైట్. హ్మ్. ఇలాగా చాలా సందర్భాల్లో పేరెంట్సే భయాన్ని నేర్పుతారు పిల్లలకి. హ్మ్. ఇంకా ఆ చిన్న వయసులో ఎప్పుడైతే నీకు ఆ మనసులో ఆ బీజం పడుతుందో, అవి ఒకసారి చెప్పి ఊరుకోరు. రిపీట్ చేస్తా ఉంటారు మళ్ళా. ఆ! సో, హ్మ్. దాంతో వీళ్ళకి కూడా ఆ జంతువన్నా, ఆ ప్రదేశమన్నా తెలియకుండానే ఒక భయం ఏర్పడిపోతుంది. హ్మ్. ఆ భయం వయసుతో పాటు పెరిగి ఫోబియాగా మారుతుంది. ఇంకా కొంతమంది పేరెంట్స్ అంటారు, "నువ్వు సరిగ్గా చదవకుంటే హాస్టల్‌లో వేసేస్తాము." హ్మ్. కంటిన్యూ‌గా రిపీట్ చేస్తూనే ఉంటారు. హాస్టల్‌లో వేస్తాం, హాస్టల్‌లో వేస్తాం అని. బేసిక్‌గా పేరెంట్స్ చేసే తప్పేంటంటే అండి, ఇది ఎడ్యుకేషన్ అంటే స్కూల్ అంటే భయం కూడా అదే కారణం. ఓకే. స్కూల్ అంటే చాలామంది ఏం చేస్తారంటే పేరెంట్సు, అల్లరి చేసావంటే టీచర్‌కి చెప్తా. హ్మ్. అల్లరి చేసావంటే స్కూలుకి పంపిస్తా అంటారు చిన్న పిల్లలున్నప్పుడు. హ్మ్. అంటే పిల్లల మనసులో ఏం విత్తనం నాటుతున్నారు? అంటే స్కూల్ హ్మ్. అనేది ఈ ఏదో అల్లరిని పెద్దది. ఆ! కట్టడి చేసే ఒక పనిష్మెంట్ ప్లేసు. హ్మ్. టీచర్ అనేవాడు ఒక జైలర్ లాంటివాడనే విషయాన్ని మనం ఇండైరెక్ట్‌గా చిన్నప్పటి చెప్పేస్తున్నాం. నుంచే చెప్పేస్తున్నారు. హ్మ్. చెప్పేస్తున్నాం. సో, కానీ దీనికి రివర్స్ చేస్తే పిల్లలకి స్కూల్ పట్ల నేను అలాగే చేశాను మా అబ్బాయి విషయంలో. హుహుహు. నువ్వు అల్లరి చేస్తే స్కూలుకి పంపించను. హ్మ్. నువ్వు అల్లరి చేసావంటే నేను స్కూలుకి పంపించను నిన్ను. హ్మ్. అంటే ఏమవుతుంది? ఓహో! అంటే స్కూల్ అంటే ఏదో ఒక ఇంపార్టెంట్ ప్లేసు. హ్మ్. మనకు ఎంజాయ్ చేసే ప్లేసు. అలాంటి ప్లేస్ అల్లరి చేస్తే అక్కడ పంపించరు. అంటే స్కూల్ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. ఓకే. ఓకే. హ్మ్. రైట్. సో, అది పేరెంట్స్ దగ్గరే నుంచే మొదలు కావాలండి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ చెప్పే ఈ చిన్న చిన్న మాటలే పెద్దగయ్యాక చాలా ఎంత చిన్న మాటలు. ప్రభావం హ్మ్. పేరెంట్స్ కూడా అవేర్‌నెస్ లేకనే చెప్తుంటారు అటువంటివన్నీ గూడా. అవునవును. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మార్గాలు తెలియక హ్మ్. ఇటువంటివన్నీ చెప్తుంటారు. సో, అది పిల్లల మనసుల్లో భయాలను నాటుతాయి. ఏదైనా ఫోబియా ఉంటే వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి మార్పులంటే దాని మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? నేనొక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా దగ్గరకొచ్చిన ఒక 2 కేసులు చెప్తాను మీకు అర్థమవుతుంది. ఓకే. కొన్నేళ్ల కిందట నా దగ్గరకి ఒక కుర్రాడొచ్చాడు. అతను సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న దీన్ని ఆఫీస్‌ని 16థ్ ఫ్లోర్స్‌కి మార్చారు. ఓకే. అతనికి హైట్స్ అంటే భయం. హ్మ్. హైట్స్ అంటే భయం. దాంతో అతని జీవితం ఎలా మారిపోయిందంటే, లిఫ్ట్‌లో ఆ రాడ్ పట్టుకొని పైకెక్కి ఆ తర్వాత గోడ పట్టుకొని వెళ్లి కుర్చీలో కూర్చొని ఇంక సాయంత్రం దాకా లేచేవాడు కాదు. భయంతో. భయంతో. హ్మ్. హైట్ అంటే హైట్ భయంతో. అంటే భయంతో. అక్కడి నుంచి కింద పడిపోతానని భయం. ఓహ్! 16థ్ ఫ్లోర్ నుంచి కింద పడతానని భయం అతనికి. లేచేవాడు కాదు. సో, ఒక 3 నెలల తర్వాత అతనికి జీవితం విరక్తి పుట్టింది. విరక్తి పుట్టేసింది. విరక్తి పుట్టేసి ఇండియా వచ్చేసాడు సెలవు పెట్టి. అప్పుడు నా దగ్గరికి థెరపీ కోసం వచ్చాడు. నేనప్పుడు రాస్తున్నాను పేపర్‌లో చదివిన ఆర్టికల్ చదివి వచ్చాడు. ఇంకా ఒక 4, 5 సెషన్‌లో అతన్ని ఆ భయం నుంచి హుహు. బయటకి తీసుకొచ్చి, నేను హైదరాబాద్‌లో హ్మ్. అప్పుడు హైయెస్ట్ అంటే దగ్గరలో ఉన్నది బాబుకన్ ఎస్టేట్స్. హుహు. బాబుకన్ ఎస్టేట్స్ ఓకే. బషీర్బాగ్‌లో ఉంటుంది. ఆడకి వెళ్ళి పైకెళ్ళి నాతో హ్మ్. కాల్ చేయమని చెప్పా. ఆ పై అంతస్తుకెళ్ళి నాకు కాల్ చేయమని చెప్పా. సో, వెళ్ళి హ్యాపీగా వెళ్ళి యెస్ ఐ యామ్ ఓకే సార్. నాకేం భయం లేదని చెప్పి కాల్ చేశాడు. అంటే ఓవర్‌కమ్ చేసేసాడా ఓవర్‌కమ్ తను? చేసేసాడు. 4, ఆ! 5 సెషన్స్. ఓకే. అంటే ఫోబియాకి చికిత్స ఉంది. ఉందంటారా? ఉంది. చాలా చక్కగా చికిత్స ఉంది. ఓకే. అలాగే ఇంకో డాక్టరు హ్మ్. ఆవిడ హ్మ్. మంచి డాక్టరు. హైదరాబాద్‌లో ఒక 2, 3 బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకు. షీ హుహు. ఈజ్ ఎ గైనకాలజిస్ట్. ఓకే. కుక్కలంటే భయం ఆమెకి. కుక్కలంటే భయం. కుక్కలంటే భయం. హ్మ్. సో, ఎప్పుడన్నా నైటు మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గూడా కార్‌లో వెళ్తారు. కార్‌లో వస్తారు కాబట్టి కుక్కలంటే అంత ఇది లేదు ఆమెకి. హ్మ్. ఓ రోజు నైటు అర్జెంట్ కాల్ వచ్చింది. హస్బెండ్ ఇంట్లో లేరు.
ఆవిడ కారు వేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. కానీ కుక్క ఉంటాయనే భయంతో వెళ్ళలేదు ఆవిడ. ఓ ఆడ ఏమైనా లేట్ చేసేసరికి గర్భిణి చనిపోయింది. అయ్యో ఉమ్, దాంతో ఈమెకు గిల్ట్ పట్టుకుంది. ఉమ్, నా వల్ల ఒక మనిషి చనిపోయారు నీ భయం వల్ల అని చెప్పేసి నా దగ్గర కౌన్సిలింగ్ కోసం వచ్చిందనమాట. ఉమ్. విత్ ఇన్ 1 month షీ ఓవర్కమ్ ది ఓ ఆ ఫోబియా ఫోబియా నుంచి అండ్ షీ స్టార్టెడ్ రైజింగ్ ఏ డాగ్. ఓ గ్రేట్ ఇదైతే హైలైట్ సో అంటే భయాలు, ఫోబియాస్ అనేవి చిన్న చిన్నవి కనిపిస్తాయి కానండి జీవితాన్ని చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయండి. ఓకే అయితే ఈ ఫోబియాని పూర్తిగా నయం చేయగలం చాలా హాయిగా నయం చేసుకోవచ్చు. ఓకే హాయిగా. ఎందుకంటే ఇది మనం నేర్చుకున్నది. ఉమ్, ఎవరైనా కానీ ఫోబియా అనేది పుట్టుకతో వచ్చింది కాదు, ఉమ్, నేర్చుకున్నది. ఒక విషయాన్ని నేర్చుకునేంత కెపాసిటీ, ఆ ఎబిలిటీ మీకు ఉన్నది అని అంటే దాని నుంచి తప్పించుకునే కెపాసిటీ కూడా మీకు ఉంది. ఆ ఓకే ఎబిలిటీ కూడా మీ మనసులో, మీ మైండ్ లోపల మీకు ఉంది. ఉహుం. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే అయితే కౌన్సిలింగ్ అనేది ఫోబియాకి ఎంతవరకు సహాయపడుతుంది థెరపీ ఉంటుందండి. ఉమ్, ఫోబియాకి మెయిన్గా వాడేది సిబిటి వాడతారు, కాగ్నిటివ్ CBT. బిహేవియర్ థెరపీ. ఉమ్, అంటే ఆలోచనలు మార్చుకోవడం ద్వారా ప్రవర్తనని మార్చుకోవడం అనేది ఉమ్, సిబిటి ఉంటుంది. ఉమ్, దీంట్లో ఎక్స్ప్లోజర్ థెరపీ అని ఒకటి ఉంటుంది ఉహుం, అండ్ ఫ్లడ్ థెరపీ అని 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఉమ్, స్టెప్ బై స్టెప్ దాన్ని పరిచయం చేయటం. ఓకే సపోజ్ కుక్క అంటే భయం అనుకోండి, ముందు కుక్క బొమ్మను చూపిస్తారు ఓకే పేపర్ మీద, ఆ తర్వాత కుక్క మోడల్ని చూపిస్తారు, ఉమ్, ఆ తర్వాత కుక్కర్ నుంచి దూరంగా చూడటము, తర్వాత దగ్గరికి తీసుకోవటము, తర్వాత ముట్టుకోవడం, ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎక్స్పోజర్ థెరపీ అంటారు. ఇంకోటి ఫ్లడింగ్, ఒకేసారి కుక్కల మధ్యలోకి వెళ్ళి వదిలిపెట్టడం, ఓ కొంచెం మళ్ళీ డేంజర్. ఫోబియా తయారైపోదా ఒక్కోసారి దానివల్ల ఆహా, డిపెండ్స్ ఆన్ క్లయింట్ అనమాట. ఓకే వీటికంటే కూడా ఎన్ఎల్పి థెరపీలో ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది, ఫాస్ట్ ఫోబియా క్యూర్ టెక్నిక్ అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే మీకు 1 సెషన్లోనే మీరు ఫోబియా నుంచి బయటపడవచ్చు. ఓన్లీ వన్ ఓన్లీ సెషన్ 1 సెషన్లోనే ఫోబియా నుంచి బయటపడవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అనమాట, క్లయింట్ టు క్లయింట్ మారుతూ ఉంటుంది. సో అలాగా డిఫరెంట్ థెరపీస్ ద్వారా ఫోబియాని మనం హ్యాపీగా మనం అధిగమించవచ్చు. ఓకే ఫోబియాని మందులతో కూడా ట్రీట్మెంట్ ఉంటుందా లేదండి, ఫోబియాకి మందులు మందులు ఉండవు. ఉండవు అంటే ఫోబియా ద్వారా వచ్చే యాంగ్జైటీ తగ్గించడం కోసం ఉమ్, అవసరమైతే మందులు వాడాల్సి వస్తుంది తప్ప ఉమ్, మందులు వాడి ఫోబియాని తీసేయలేము. ఓకే ఒక వ్యక్తికి ఫోబియా ఉంది అనుకోండి ఉమ్. ఆ ఇంట్లో వాళ్ళు ఆ వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తించాలి ఎవరైనా కానీ ఎనీ మానసికమైన సమస్య ఉన్నప్పుడు మనకు ఒక ప్రధానమైన ఒక స్టిగ్మా ఏంటంటే మనం మానసిక సమస్యను సమస్యగా చూడమండి. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక అల్సరో, లేకుంటే ఒక గ్యాస్ ట్రబుల్, ఒక ఫిజికల్ ప్రాబ్లం ఉమ్, ఏదొచ్చినా ఏదైనా కానీ కనిపించేంత ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అతని పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు, అతనికి సహకరిస్తారు, అతనికి కావాల్సిన మందులు టైంకి తెచ్చిస్తారు, ఉమ్, అతనికి కోఆపరేట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఉమ్, ఓకే, సానుభూతితో ఉంటారు. అదే ఒక వ్యక్తికి, అదే కుటుంబ సభ్యుడికి మానసికమైన సమస్య ఉందంటే, ఏ ఎన్నిసార్లు చెప్పాలి, చిన్నపిల్లలాగా ఏడుస్తావేంట్రా, చిన్నపిల్లలాగా భయపడతావేంటి, దున్నపోతులాగా ఉన్నావు అని ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు ఆడపిల్లలాగా ఏడుస్తా ఇట్లా హేళన చేస్తారు. సో ఇది ప్రధానమైన సమస్య. ఉమ్, అంటే మానసిక సమస్యల పట్ల అవగాహన లేకపోవడము, వాళ్ళతో ఎలా స్పందించాలనే, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలనే అవగాహన లేకపోవడం. మానసిక సమస్య కూడా శారీరక సమస్య లాంటిదే. శారీరక సమస్య కంటికి కనిపిస్తుంది, మానసికమైన సమస్య కంటికి కనిపించదు. సపోజ్ ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉండి బాధపడుతున్నాడు అని అంటే అతను తినడు, డ్రెస్ సరిగా వేసుకోడు, స్నానం చేయడు, ఇంట్లోంచి బయటకు రాడు, ఇవన్నీ ఉంటాయి. yes. తిడతారు అతన్ని, ఉమ్. ఇంకా పైనుంచి తిడితే ఇంకా అతను డిప్రెసివ్గా అయిపోతారు. అలాగే సపోజ్ ఒక వ్యక్తికి పిల్లంటే భయం ఉంది, పిల్లంటే భయం ఏందిరా చిన్నపిల్లలాగా అన్నారు అనుకోండి, వాడు ఇంకా హ్యూమిలేట్ అవుతాడు, ఓకే ఇంకా బాధపడతాడు. నేను చిన్నపిల్లకున్న ధైర్యం నాకు లేకపోయినాయి అని ఇంకొక ఉన్న సమస్యలు ఇంకో సమస్య అవుతుంది. కరెక్ట్ సో అలా ఎప్పుడు చేయకూడదండి. మానసికమైన సమస్య కూడా సమస్యే అనే విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించి దానికి వీలైనంత త్వరగా వాళ్ళకి ముందు ఫ్యామిలీ మెంబర్స్ మద్దతు దాన్ని ఓవర్కమ్ అయ్యే ప్రయత్నం చేసి అప్పుడు సాధ్యం కానప్పుడు వీలైనంత త్వరగా సైకాలజీకి తీసుకెళ్తే ఖచ్చితంగా మానసిక సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే సార్ ఈ మధ్య కాలంలో ఓసిడి చాలా మందికి ఉంది. అంటే నాకు ఓసిడి ఉంది అనేసి వాళ్ళు
ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. హ్మ్. చేసిన హ్మ్. పని హ్మ్. చేస్తూనే ఉంటారు. దీని గురించి మీరేమంటారు? సో, ఓసీడీ అనేది 3-5% ఎంతమందికి ఉంటుందండి. హ్మ్. మనము పాతకాలంలో దాన్ని చాదస్తం అని చెప్పి వదిలేసేవాళ్ళు. చాదస్తం అని అనుకునేవాళ్ళు. దాన్ని పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అది ఓసీడీ అని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. హుహు. ఓసీడీ అన్నట్టు 3-5% ఉంటుందండి ఓసీడీ. ఉంటుంది. అదేమీ ఓసీడీ 2 రకాలు ఉంటాయి. ఓకే. ఒకటి అబ్సెసివ్ థాట్స్, 2 హ్మ్. కంపల్సివ్ బిహేవియర్స్. హ్మ్. 2 పార్ట్స్ ఉంటాయన్నమాట. అబ్సెసివ్ థాట్స్ అంటే వద్దనుకున్న ఆలోచనలే పదే పదే రావడం. అవి యూజువల్‌గా సెక్షువల్ థాట్స్ అయి ఉంటాయి. అంటే కుటుంబ సభ్యులతో సెక్స్ చేసినట్లు, బ్రదర్ ఆర్ సిస్టర్‌తో సెక్స్ చేసినట్లు, దేవుడితో సెక్స్ చేసినట్లు అటువంటి ఆలోచనలు వస్తా ఉంటాయి. అవి ఆపాలనుకున్న ఆగవు అటువంటివి. సో, ఎప్పుడైతే ఉంటాయో ఈ వ్యక్తికి గిల్ట్ మొదలవుతుంది. అంటే ఏంటి ఇప్పుడు మదర్‌తో సెక్స్ ఎట్లా చేస్తాము? అటువంటి ఆలోచన నాకెందుకు ఎంత పాపాత్ముడిని అనే ఒక గిల్ట్ మొదలవుతుందనమాట. దేవుడితో సెక్స్ చేయటం ఏంటి? ఇటువంటి గిల్ట్స్ మొదలవుతాయి. అది ఇంట్రూసివ్ థాట్స్ అంటాం వాటిని. దానికి థెరపీ ద్వారా వాటిని ఓవర్‌కమ్ చేయొచ్చు. ఇది థాట్స్. రెండోది ఈ థాట్స్‌ని ఇంకొంచెం ముందుకెళ్ళిపోయేసి కంపల్సివ్ బిహేవియర్‌కి వెళ్ళిపోతుంది. హ్మ్. అంటే కడిగిందే కడగటం, తుడిచిందే తుడవటం, హ్మ్. కొంచెం ఇటు పక్కకెళ్ళినా గానీ మళ్ళీ దాన్ని సర్దటము, హ్మ్. ఆహ్, లాక్ పడింది లేదని ఒక కిలోమీటర్ ఎళ్లి మళ్ళీ వెనక్కెళ్ళి చూడడము, ఓకే. గ్యాస్ ఆపేసారా లేదని 1, 10 సార్లు చెక్ చేయటము, స్నానానికెళ్తే గంట సేపు స్నానం చేయటము, ఇవన్నీ గూడా కంపల్సివ్ బిహేవియర్స్. హుహు. వీటిని గూడా థెరపీ ద్వారా మనం నయం నయం చేసుకోవచ్చు. చేయొచ్చు. ఒకవేళ ఫోబియాను నిర్లక్ష్యం చేస్తే హ్మ్. అది ఫ్యూచర్‌లో మానసిక సమస్యగా మారుతుందా? యాహ్! ఫోబియా నిర్లక్ష్యం చేయటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పాయింటు వాళ్ళ జీవితంలో ఎదుగుదల ఆగిపోతుంది. ఓకే. సపోజ్ ఆహ్, మీరు యాంకర్ హ్మ్. రైట్? మీకు క్లాస్ట్రోఫోబియా ఉందనుకోండి 4 గోడల మధ్య. ఇప్పుడు ఈ స్టూడియో అనేది 4 గోడల మధ్యే ఉంటుంది. హ్మ్. ఈ లైట్ అయిపోగానే మీకు భయం మొదలవుతుంది. అవును. అప్పుడు మీరు ఎలాగా ఎఫిషియెంట్‌గా ఎలా వర్క్ చేయగలుగుతారు? చేయలేరు. నేనొక సైకాలజిస్టు. ఓకే. నేను ఒక పబ్లిక్‌లోకెళ్ళి మాట్లాడాల్సొస్తది. నాకిప్పుడు అగరోఫోబియా ఉందనుకోండి, 10 మందిలోకెళ్ళి భయం ఉందనుకోండి, నేను ఎట్లా సక్సెస్ అవుతాను? కాలేను. అలాగే ఒక వ్యక్తి జాబ్ ఉంటది. ప్రయాణాలు చేయాల్సొస్తది. అతను హ్మ్. ప్రయాణం అంటే భయం ఉంటే ఎలా అతను అవును. సో, కెరీర్ మీద ఖచ్చితంగా కెరీర్ మీద ప్రభావం. ఎఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ అవును. ఒకటి. రెండోదంటే ఫోబియాని నిర్లక్ష్యం చేసినప్పుడు ఏమవుతుందంటే అది యాంగ్జైటీ, డిప్రెషను, హ్మ్. పానిక్ డిజార్డర్ కింద మారిపోతుంది. హ్మ్. వాటికి కారణమవుతుంది. అలాగే దీర్ఘకాలికంగా మానసిక సమస్యగా మారే ప్రమాదం అయితే ఉంది. హ్మ్. కాబట్టి ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఓకే. అయితే సార్ ఇప్పుడు చాలా మందికి ఫెయిల్యూర్ ఫోబియా అనేది చాలా మందికి ఉంది ఈ మధ్య కాలంలో. అంటే ఎక్కడ ఓడిపోతామో అనే భయమైతే వెంటాడుతూనే ఉంటుంది. సో, దీని మీద మీరేమంటారు? ఫెయిల్యూర్ ఫోబియా అని అనలేము దాన్ని. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటాము. ఓకే. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ జనరేషన్‌లో అది ఎక్కువండి. ఎందుకంటే ఈ జనరేషన్‌లో ఉన్న పిల్లల్లో ఆటపాట తగ్గిపోయాయి. ఓకే. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవును. లేవు జనాలకు. దానివల్ల సక్సెసు, ఫెయిల్యూర్ 2 కూడా వాళ్లకు అలవాటు కాలేదు. తేడానే తెలియట్లేదా? తెలీదు. ఓకే. ప్లస్ ఈ జనరేషన్‌లో అకాడమిక్స్ తప్పేవాళ్ళు తక్కువ. హ్మ్. అందరిని పాస్ చేస్తున్నారు. అవును. అందరికి మంచి మార్కులేస్తారు చిన్నప్పటి నుంచి కూడా. సో, ఫెయిల్యూర్ అనేది వాళ్ళ అనుభవంలోకి రావడం లేదు. హ్మ్. రైట్. అలాగే ఈ జనరేషన్‌లో పేరెంట్స్ కూడా పిల్లలు ఏదైతే అది కొనిస్తున్నారు. హ్మ్. కొనివ్వకపోవడం అనేది ఉండట్లా. సో, హ్మ్. రిజెక్షన్ అనేది వాళ్ళ అనుభవంలోకి రావడంలా ఓకే. పిల్లలకు. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడన్నా జీవితంలో ఒకసారి 10థ్ క్లాస్ ఫెయిల్ అయితేనో, ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయితేనో, హ్మ్. ఎంసెట్ సీట్ రాకపోతేనో, జేఈఈ సీట్ రాకపోతేనో హ్మ్. దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతారు. ఎందుకు? అది వాళ్ళకి అలవాటు లేదు. హ్మ్. వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్‌లో అది ఎప్పుడు వాళ్ళ జీవితంలోకి రాలేదు ఫెయిల్యూర్ అనేది. యెస్. కాబట్టి వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి దాన్ని తీసుకోలేకపోతున్నారు. అందువల్ల భయం అనేది ఏర్పడుతుంది ఒకటి. ఇంకోటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎందుకు ఏర్పడుతుందంటే, ఫెయిల్యూర్‌ని న్యాచురల్ ప్రాసెస్‌లో భాగంగా చూడకపోవడం వల్ల ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏర్పడుతుంది. ఓకే. ఇప్పుడు హ్మ్. స్కూల్‌లో అన్ని సార్లు సక్సెస్ అవ్వడం సాధ్యమైన పనేనా? అస్సలు సాధ్యం కాదు. ప్రతిసారి సక్సెస్ హ్మ్. కాలేరు. ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ రాదు. రానప్పుడు టీచర్స్ గాని, పేరెంట్స్ గాని దాన్ని ఒక న్యాచురల్ ప్రాసెస్ ఏం పర్లేదు నాన్న నెక్స్ట్ టైమ్ వస్తదని చెప్పి గనక హ్మ్. సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రాదు. హ్మ్. అలా కాకుండా మార్కులు తక్కువ రాగానే ఇంతేనా నీ మొహానికి ఇంతే వచ్చినాయని చెప్పి హ్యూమిలియేట్ చేశారనుకోండి, అప్పటినుంచి పిల్లల్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ జనరేట్ అవుతుంది. ఓకే. ఓహ్! నేను తక్కువ మార్కులు వస్తే నన్ను ఇన్సల్ట్‌గా చూస్తారు, తిడతారు,
హ్యూమిలియేట్ చేస్తాడనేది వాళ్ళ మనసులో పడిపోయి ఆ ఫెయిల్యూర్ అంటే భయం ఏర్పడుతుంది. ఓకే. అయితే కొంతమందికి సోషల్ మీడియా నుంచి వాళ్ళు అస్సలు తప్పించుకోలేరనమాట. ఎప్పుడు సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. పైగా డూమ్ స్క్రోలింగ్ అనేది ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. అంటే స్క్రోల్ చేసుకుంటూనే పోతూ ఉంటారు. దీనికి కారణాలేంటి? సింపుల్ అండి. అది చాలామంది మొబైల్‌ని తిడతారు గానీ, స్మార్ట్ ఫోన్ వల్లే ఈ సకల దరిద్రాలకి ఇదే కారణం అంటారు గానీ, స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ డివైస్. హ్మ్. డివైస్. అదేమి మనిషికి కీడు చేయాలనే రాలా. స్మార్ట్ ఫోన్ వచ్చాక మనిషి జీవితం అనేది 100 రెట్లు మెరుగైంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఒకప్పుడు మనం ఊరెళ్ళాలంటే రూట్ తెలిసేది కాదు మనకు. హ్మ్. ఓకే. వీళ్ళని అడిగి, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, వాళ్ళని అడిగి, అడుక్కొని పోవాల్సొచ్చేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతుల్లో ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును. రైట్. ఒకప్పుడు పాట వినాలంటే టేప్ రికార్డర్ కావాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. హ్మ్. ఒకప్పుడు నోట్స్ రాసుకునే పెన్ను, బుక్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. హ్మ్. ఒకప్పుడు మాట్లాడాలంటే ఫోన్ ఉండాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఒకప్పుడు అమెరికాలో మన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూడడం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత అయ్యేది. ఇప్పుడు ఏ క్షణమైనా చూసుకోవచ్చు. కరెక్ట్. స్మార్ట్ ఫోన్ అనేది మన జీవితాన్ని ఫెసిలిటేట్ చేసింది. ఒకప్పుడు రైల్వే టికెట్ కావాలంటే అర్ధ రోజు నిలబడాలి క్యూలో. హ్మ్. హాఫ్ డే క్యూలో నిలబడితే కానీ మీకు రైలు టికెట్ వచ్చేది కాదు. హ్మ్. ఇప్పుడు నిమిషాల్లో అయిపోతుంది. నిమిషాల్లో ఏ అయిపోతుంది. టికెట్ అయినా కానీ. అవును. అండ్ సో క్రికెట్ లైవ్‌లో చూడొచ్చు. లైవ్లో చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఇట్ ఫెసిలిటేటెడ్ మెనీ థింగ్స్. హ్మ్. అట్ ది సేమ్ టైం హ్మ్. స్మార్ట్ ఫోన్ బికమ్ అన్ అడిక్షన్. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. రెండు వైపులా పదునున్న కత్తి స్మార్ట్ ఫోన్ అది. మనం పాజిటివ్గా ఉపయోగించుకుంటే మన జీవితం అనేది బెటర్ అవుతుంది. హ్మ్. లేదు మనము అందులో వచ్చే ఆనందానికి కనుక అడిక్ట్ అయ్యామా జీవితం అనేది కిందకి జారిపోతుంది. ఓకే. యూజువల్గా ఈ డ్రూమ్ స్క్రోలింగ్ ఎందుకు జరుగుతుందంటే హ్మ్. చాలామంది ఆ రీల్స్ చూస్తూనే ఉంటారు. మీరు అవును. ఎప్పుడైనా ఓపెన్ చేయండి, ఒక రీల్ చూద్దామంటే ఒక రీల్తో ఆగదు. హుహు. ఆగదు. ఖచ్చితంగా 10-15 నిమిషాలు అయిపోతుంది. అవును. ఎందుకనంటే ప్రతి రీల్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటుంది. నవ్వు తెప్పించేవి కానివ్వండి, ఎక్సైట్మెంట్ ఇచ్చేవి కానీ రీల్స్ ఉంటాయి. అప్పుడు మన బ్రెయిన్ లోపల డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. హుహు. డోపమైన్ ఈజ్ ఏ హ్యాపీ హార్మోన్. ఓకే. డోపమైన్ ఒక షార్ట్ రిలీజ్ కాగానే మనకు హ్యాపీ అనిపిస్తుంది. రైట్. ఆ హ్యాపీనెస్ కోసం నెక్స్ట్ రీల్కి వెళ్తారు. అవును. ఇంకా హ్యాపీనెస్ కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అలాగా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఓకే. అది హ్యాపీనెస్ కోసం వెతుకులాటే కానీ ఓకే రీల్స్ కోసం కాదు. ఓకే. హ్మ్. గతంలో ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది పుస్తకాలు చదవటంలోనూ, హ్మ్. ఫ్రెండ్స్తో మాట్లాడడంలోనూ, గేమ్స్ ఆడడంలోనూ వీటిల్లో ఉండేది. హ్మ్. అప్పుడు అవి కావాలి అని అంటే కొంత టైం స్పెండ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు హ్యాపీనెస్ కావాలంటే ఒక గేమ్ ఆడాలంటే కనీసం అరగంట పడుతుంది. హ్మ్. అరగంట నువ్వు ఆడితే నీకు ఒక షార్ట్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అయ్యేది. ఓకే. హ్మ్. రైట్. ఇప్పుడు అలా కాదు, నిమిషానికి ఒక షార్ట్ రిలీజ్ అవుతుంది. అవును. రీల్ చూస్తే షార్ట్ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ఈ డోపమైన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు ఎడిక్ట్ జనాలు. అయిపోయి హ్మ్. ఎలాగైతే గతంలో స్మోకింగు, ఆల్కహాలు, గాంజా వీటికి ఎలా ఎడిక్షన్ ఉందో ఇది కూడా సేమ్ ఎడిక్షన్. ఓకే. అదే స్థాయిలో పనిచేస్తుంది ఇది కూడా. హ్మ్. కాబట్టి తప్పు స్మార్ట్ ఫోన్ లేదు. మనకు నిజమైన ఆనందం ఎక్కడుందో మనకు తెలియకపోవడం వల్ల మనము ఇన్స్టెంట్ హ్యాపీనెస్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ మీద పడిపోతున్నాం. ఓకే. ఓకే. అది. హ్మ్. అయితే ఇప్పుడు చాలామంది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు క్రైమ్ వీడియోస్ చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడు నెగెటివ్ అవి చూస్తేనే అవి బావుంటుంది వాళ్ళకి చూస్తే. అంటే ఉమ్. పబ్‌జీ గేమ్స్ ఆడుతుంటారు. సో, ఇలాంటి గేమ్స్ కానీ, రీల్స్ కానీ అండ్ వీడియోస్ కానీ వాళ్ళ మెదడుపై ప్రభావాన్ని చూపిస్తాయా లేదా? ఖచ్చితంగా చూపిస్తాయండి. ఎందుకంటే క్రైమ్ అనేది పెరగడానికి ప్రధానమైన కారణము ఒకటి గేమ్స్, ఒకటి 2 ఓటీటీలో వచ్చే సిరీస్లు, యెస్. క్రైమ్ సిరీస్లు. అంటే అప్పటి వరకు అలాంటి ఆలోచన లేని వాడికి కూడా ఆ హ్మ్. సిరీస్లు చూస్తే ఆలోచన వస్తుంది. కొత్త 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 ఐడియాలు. కొత్త ఐడియాస్ వస్తున్నాయి ఎలా క్రైమ్ చేయాలనేది. ఇదొకటైతే క్రైమ్ సిరీస్లు కానివ్వండి, ఈ గేమ్ సిరీస్లు కానివ్వండి, ఇవి అడ్రినల్ రష్ ఇస్తాయి. మీకు అడ్రినలిన్. అడ్రినలిన్ రష్ ఇస్తాయి హ్మ్. అనమాట. దాంతో ఎక్సైట్ అవుతారు మనిషి. హుహు. మనిషి ఎక్సైట్ అవుతారు. హ్మ్. దాంతో అటువంటి చేయాలనే కోరిక కలుగుతుంది. ఓకే. రైట్. సో వీలైనంత వరకు పిల్లలకైతే ఈ స్మార్ట్ ఫోన్ అనేదాన్ని కంట్రోల్లో ఉంచడమే మంచిది. ఓకే. చిన్నపిల్లకి అసలు ఇవ్వకూడదు. హ్మ్. కొంచెం వయసు వచ్చినప్పుడు ఇచ్చినా కానీ దాన్ని వీలైనంత వరకు మానిటర్ చేసుకుంటూ హ్మ్. కంట్రోల్లో ఉంచినప్పుడు మాత్రమే వాళ్ళు
ఆడొద్దని కాదు, రోజు ఒక అరగంట ఆడుకోండి, నో ఇష్యూ. అదే పనిగా ఆటే జీవితంగా మారకూడదు. హ్మ్. అవును. కరెక్టే. కొంతమందైతే ఇప్పుడు ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయితే అస్సలు ఫ్లైట్ ఎక్కరు. హ్మ్. లేకుంటే ఏదైనా గీజర్ ఫెయిల్ అయ్యి ఎవరైనా చనిపోయారంటే ఇంకా మళ్ళీ అటు సైడ్ వెళ్లరు. అవును. సో, అంటే ఏదైనా వార్త వినంగానే ఆ పని చేయరు. అవును. వీళ్ళనేమంటారు? అంటే భయమేనండి. ఇప్పుడు ఎవరికైనా గానీ కొంతమందిలో ఆ భయ మనస్తత్వం ఉన్నవాళ్ళుంటారు. అవును. అందరూ ఏముండరు. హ్మ్. కొంతమంది ఎక్కువగా ఎక్సెసివ్ రెస్పాన్స్ హ్మ్. ఉండేవాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళేంటంటే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు. ఓకే. చూసి దాన్ని ఇంకా ఆ జోలికెళ్ళకుండా ఉంటారు. ఓకే. ఓకే. సో, హ్మ్. అది దే కెన్ ఓవర్‌కమ్ విత్ కౌన్సెలింగ్ అండ్ థెరపీ. ఓకే. ఓవర్‌కమ్ అవ్వచ్చు. ఇప్పుడు రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు కదా! సో, సక్సెస్ స్టోరీస్ అవి చూసాక నేనెందుకు పనికిరాను అన్న భావన చాలా మందిలో ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియా వల్ల డిప్రెషన్‌లోకెళ్తారండి. హ్మ్. సోషల్ మీడియాలో యాంగ్జైటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించే జీవితం నిజమైన జీవితం కాదు. ఓకే. అది ప్రతి మనిషి తన జీవితంలో ఉన్న పాజిటివ్ సైడ్‌ని మాత్రమే సోషల్ మీడియాలో పెడతాడు. ఓకే. అవును. కానీ దాని వెనక ఉన్న విషాదం గాని, వాళ్ళ మనసులో ఉన్న బాధ గాని, లేకుంటే వాళ్ళ జీవితంలో ఉన్న కష్టాలను ఎవరు సోషల్ మీడియాలో పెట్టరు. సో, అది చూసి వీళ్ళు కాబట్టి సోషల్ మీడియా కనిపించేది నిజం అనుకోని, ఇలాంటి జీవితం మనకు లేదనుకోని, హ్మ్. చాలామంది బాధపడి డిప్రెషన్‌లోకెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. కానీ నాకు చాలామంది తెలుసు, సోషల్ మీడియా సెలబ్రిటీ అనుకునే వాళ్ళ నిజ జీవితాల్లో ఎటువంటి కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయో, హుహు. వాళ్ళు ఎంత కాలంగా నలిగిపోతున్నారో, నా దగ్గర థెరపీ వచ్చేవాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. వాళ్ళ థెరపీలో వాళ్ళు మాట్లాడే మాటలకి, సోషల్ మీడియాలో వాళ్ళ ప్రొఫైల్ చూస్తే అసలు పూర్తి కాంట్రాస్ట్‌లో ఉంటది. ఓకే. పూర్తి కాంట్రాస్ట్ ఉంటది. సోషల్ మీడియాలో వాళ్ళ జీవితం ఎట్లా ఉంటదంటే, ఇలాంటి జీవితం కదా మనకు కావాల్సనిపిస్తది. అవును. థెరపీలో వాళ్ళు చెప్పే మాటలు వింటే, అబ్బా! ఈ జీవితం మనకు లేనందుకు మన అదృష్టవంతులం అనిపిస్తది. ఓకే. ఓకే. సోషల్ మీడియాలో ఏమో ఫుల్ షో ఆఫ్. షో ఆఫ్. సో, రియాలిటీ వేరే పర్సనల్ లైఫ్ ఉంటుంది. అలా ఉండదు. ఆ! ఉండదు. సోషల్ మీడియా కనిపించేంత లైమ్ లైట్ ఇవి మాత్రం చూస్తారండి. హ్మ్. అంతేగాని మామూలుగా పెట్టరు కదా! ఇప్పుడు మీరు, నేను ఉన్నాము. మీరు స్టూడియోలో ఉన్నారు కాబట్టి మేకప్ వేసుకొని కూర్చొని ఉంటారు. ఇంట్లో అలా ఉంటారా? అస్సలు లేదు. మరి ఇంట్లో ఫోటోలు పెడతారా సోషల్ మీడియాలో? బెటరు. పెట్టరు కదా! సేమ్ సింపుల్ థింగ్ అంతే. హ్మ్. సోషల్ మీడియా కనిపించేది బ్రైట్ సైడ్ ఆఫ్ లైఫ్ మాత్రం కనిపిస్తుంది. ఆ! ప్రతి మనిషి జీవితంలోనూ బ్రైట్ సైడ్ ఉంటుంది, గ్రే సైడ్ ఉంటుంది, డార్క్ సైడ్స్ డార్క్ ఉంటాయి. సైడ్ కూడా ఉంటుంది. అవును. కాబట్టి సో, అది చూసి వేరే సోషల్ వాళ్ళు మీడియాలో కనపడే జీవితం నిజమైన జీవితం అనుకోవద్దు. ఓకే. అవును. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కరెక్టే. సార్ అయితే ఫోబియా అనేది వయసుతో సంబంధం ఉంటుందా? లేకుంటే అంటే చిన్నప్పుడే కాదు పెద్దగయ్యాక కూడా స్టార్ట్ అవుతుందా? ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చండి. ఓకే. ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. వయసుకేం సంబంధం లేదు. కాపోతే చిన్న వయసులో ఉన్నవి కొంచెం బలంగా ఉంటాయి. హుహు. పెద్ద వయసులో అయిన తర్వాత వచ్చే అవకాశాలు తక్కువ. హ్మ్. వచ్చినా గానీ త్వరగా దాన్ని బయటపడొచ్చు. సార్ ఇప్పుడు ఇలా ఫోబియాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! మీరు మర్చిపోలేని ఏదన్నా ఒక కేస్ గురించి చెప్పండి? ఫోబియాకి సంబంధించిందా? యెస్. ఆ! నేను ఆహ్, ఐయామ్ ఎన్ ఎన్ఎల్‌పి ట్రైనర్. హ్మ్. ఓకే. నేను ఎన్ఎల్‌పి వర్క్‌షాప్ చేసినప్పుడు ఒకతను అటెండెంటు, అతనికి లిఫ్ట్ అంటే భయం ఉండే. లిఫ్ట్ అంటే లిఫ్ట్ అంటే భయం. అంటే క్లోజ్డ్ వన్. ఓకే. క్లాస్ట్రోఫోబియా. ఓకే. 4 డోర్‌లు క్లోజ్ అవుతాయి కదా! అవునవును. సో, భయం అన్నమాట. మా ట్రైనింగ్ హాల్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉండే. హ్మ్. ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఫ్లోర్‌లో ఉండే. అతను అన్ని ఫ్లోర్‌లు మెట్లెక్కొచ్చేవాడు. ఓకే. ఓకే. ఎందుకంటే లిఫ్ట్‌లో అతనికి భయం. హ్మ్. అన్ని ఫ్లోర్‌లు రోజు మెట్లెక్కొచ్చేవాడు. డైనింగ్ హాల్ ఏమో కిందుండేది. హ్మ్. లంచ్ అప్పుడు మళ్ళీ కిందకి మెట్లు ఎక్కుంటూ దిగేవాడు. మళ్ళీ ఓకే. మెట్లు ఎక్కుంటూ వచ్చేవాడు. నేను ఫస్ట్ డే నేను గమనించలేదు. తర్వాత ఎవరో చెప్పారు. "సార్ ఈయన మెట్లు ఎక్కేవారు సార్." ఏంటి అంటే, "లేదు సార్, నాకు లిఫ్ట్ అంటే చాలా భయం సార్ అసలు. హ్మ్. నాకు ఊపిరాడదు లిఫ్ట్‌లో ఉంటే" అని చెప్పాడు. ఓకే. సో, ట్రైనింగ్‌లో భాగంగా మేము ఎన్ఎల్‌పిలో ఈ ఫాస్ట్ ఫోబియా క్యూర్ టెక్నిక్ అనేది కూడా హుహు. ఆహ్, ఓకే. అతనితోనే చేయించా నేను. అతన్నే సబ్జెక్ట్‌గా తీసుకొని అతనితో చేయించాను. సో, చేయించిన తర్వాత "నువ్వు జస్ట్ నౌ యూ గో అండ్ హిట్ ది లిఫ్ట్ ఎక్కి పైకి కిందకు 4 సార్లు దిగిరా" అని చెప్పాను. ఓకే. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ ఒక మనిషిని ఇచ్చి పంపించాను. సెకండ్ టైమ్ ఇంకా అతనితో అంతగా 2, 3 సార్లు తిరిగి వచ్చిన తర్వాత "నౌ ఐ యామ్ ఓకే సార్" అన్నాడు. "నౌ ఐ యామ్ ఓకే సార్." ఓకే. అంటే ఓకే. భయం పూర్తిగా పోలేదు, బట్ ఐ యామ్ ఓకే. ఓకే. ఐ కెన్ కొంచెం హ్యాండిల్ ఇట్. ఓవర్‌కమ్ ఐ కెన్ అయ్యారు. హ్యాండిల్ ఇట్ అని చెప్పేసి అన్నాడు. ఓకే. "ఏం పర్లేదు, రోజు ప్రాక్టీస్ చెయ్యి." హ్మ్. పోతే చెప్పాను. ఈజ్ ఓకే నౌ. ఓకే. సో, పెద్ద కష్టమైన పనేం కాదండి.
ఓకే. ఎందుకంటే అది వన్ టైమ్ ల్యాండింగ్ వల్ల వచ్చే భయాలు వాటిని అలాగే తీసేయొచ్చు. ఓకే. అయితే సార్ చివరిగా రోజు భయాలతో గడుపుతూ అంటే రోజు భయపడుతూ ఉండే వారికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? రోజు భయపడ్డం అనేది దేని గురించి భయపడతాం అనేది ఒక క్లారిటీ ఉండాలండి హ్మ్. ఫస్ట్. కొంతమందికి జీవితం అంటేనే భయం ఉంటుంది. హుహు. కొంతమందికి కొత్త పని చేయాలంటే భయం ఉంటుంది. కొంతమందికి ఫ్యూచర్ అంటే భయం ఉంటుంది. కొంతమందికి ఆఫీస్ అంటే భయం ఉంటుంది. రకరకాల భయాలుంటాయి. మనుషులు ఎంతమంది ఉన్నా అన్ని రకాల భయాలుంటాయి నిజంగా చెప్పాలంటే. అవును. కాబట్టి ఎవరికి ఏంటి భయం అనే దాన్ని బట్టి మనం రెస్పాన్స్ అనేది ఉంటుంది. అయితే అందరూ గుర్తించాల్సిన విషయం, అర్థం చేసుకున్న విషయం ఏంటంటే భయాలనేవి మనం నేర్చుకున్నవి. హ్మ్. ఓకే. మీరు ఎలాగైతే నేర్చుకున్నారో అలాగే వాటిని ఫేస్ చేసి వాటి నుంచి బయటపడొచ్చు. హ్మ్. ఒకవేళ మీ ప్రయత్నం వల్ల మీరు బయటపడలేకపోతే ఏ హ్మ్. మాత్రం కూడా ఆలస్యం చేయకుండా లేకుంటే సిగ్గుపడకుండా మీరు ఒక సైకాలజిస్ట్‌ని సంప్రదిస్తే హ్యాపీగా మీ భయాల నుంచి బయటపడే మార్గాల్ని వాళ్ళు మీకు టూల్ సెట్ మీకు అందిస్తారు. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ వాల్యుబుల్ టైం అయితే థాంక్ యూ. మాకిచ్చారు. ఇంత మంచి వర్డ్స్ అయితే మా ప్రేక్షకులు థాంక్ చెప్పారు. యూ. సో చూసారు కదా! భయం అనేది మన జీవితాన్ని నియంత్రించకూడదు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.